హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాస్ట్ పేపర్ పండిత్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ మ్యాథ్స్ బిట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ బిట్, ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులతో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? ఆప్షన్ 1 36, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 30. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 30. సొల్యూషన్ పక్కన ఇవ్వబడింది ఫ్రెండ్స్, పాజ్ చేసి ఒకసారి చూసుకోండి. సెకండ్ క్వశ్చన్, ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయిన ఆ సంఖ్య. ఆప్షన్ 1 -5, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 0, ఆప్షన్ 4 1/0. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 0. ఏ సంఖ్యనైనా 0తో గుణకారం చేస్తే 0 వస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్, 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22 యొక్క విలువ. ఆప్షన్స్ చూసుకొని రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 -125/462. సొల్యూషన్ పక్కన ఇవ్వబడింది ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి రూ. 100, గెలవని వారికి 25 ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000. పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది. అయితే గెలుపొందిన వారి సంఖ్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 19. సొల్యూషన్ పక్కన ఇవ్వబడింది ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 5³ - 3³ విలువ. ఆప్షన్ 1 24, ఆప్షన్ 2 98, ఆప్షన్ 3 128, ఆప్షన్ 4 125. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 5³ - 3³ విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 98. సొల్యూషన్ పక్క ఇవ్వబడింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలికల బాలుర నిష్పత్తి. ఆప్షన్ 1 2:3, ఆప్షన్ 2 3:2, ఆప్షన్ 3 1:3, ఆప్షన్ 4 3:1. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 3:2. సొల్యూషన్ పక్కన ఇవ్వబడింది ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 5/4ను శాతంగా మార్చిన. ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 75%, ఆప్షన్ 3 100%, ఆప్షన్ 4 125%. మీ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 125%. సొల్యూషన్ పక్కన ఇవ్వబడింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం. మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, 472.50. నెక్స్ట్ క్వశ్చన్, అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1632 రూపాయలు. సొల్యూషన్ పక్కన ఇవ్వబడింది ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 17/4 యొక్క మిశ్రమ భిన్నము. ఆప్షన్ 1 1 2/3, ఆప్షన్ 2 4 1/4, ఆప్షన్ 3 2 3/4, ఆప్షన్ 4 1 3/4. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 4 1/4. ఇది 17/4కి మిశ్రమ భిన్నము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడినది: 45, 76, 25, 27, 18, 55. అతను చేసిన పరుగుల సగటు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, 41. ఒకసారి సొల్యూషన్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్ర చుట్టుకొలత కనుగొనండి సెంటీమీటర్లో. ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 28, ఆప్షన్ 3 35, ఆప్షన్ 4 40. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 28. నెక్స్ట్ క్వశ్చన్, 4 లంబకోణాలు కలిగిన ఒక రాంబస్ను ఏమంటారు? ఆప్షన్ 1 దీర్ఘచతురస్రం, ఆప్షన్ 2 ట్రెపీజియం, ఆప్షన్ 3 చతురస్రం, ఆప్షన్ 4 సమాంతర చతుర్భుజం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చతురస్రం. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘగణమును గల మొత్తం తలముల సంఖ్య. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 8. దీర్ఘగణము గల మొత్తం తలముల సంఖ్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 6. నెక్స్ట్ క్వశ్చన్, లంబకోణము కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణము. ఆప్షన్ 1 అల్పకోణము, ఆప్షన్ 2 పరావర్తన కోణం, ఆప్షన్ 3 అధిక కోణం, ఆప్షన్ 4 సంపూర్ణ కోణం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, అధిక కోణము. నెక్స్ట్ క్వశ్చన్, రేఖాఖండమునకు గల చివరి బిందువుల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 0. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 2. నెక్స్ట్ క్వశ్చన్, క్యాడెట్లు పెరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 5n. నెక్స్ట్ క్వశ్చన్, 10x² - 18x³ + 14x4ను కారణాంక విభజన చేయగా. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2x² × 7x² - 9x + 5. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా. టీ యొక్క 3/4 15. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టీ యొక్క 3/4 15. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 3/4 × t = 15. నెక్స్ట్ క్వశ్చన్, 703 సెంటీమీటర్లను మీటర్లలోనికి మార్చిన. ఆప్షన్ 1 70.3, ఆప్షన్ 2 7.03, ఆప్షన్ 3 0.703, ఆప్షన్ 4 703. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 7.03. నెక్స్ట్ క్వశ్చన్. 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లలోకి మార్చిన. ఆప్షన్ 1 4033, ఆప్షన్ 2 4303, ఆప్షన్ 3 4330, ఆప్షన్ 4 43300. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 4330 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఘనపరిమాణం 625 సెంటీమీటర్ల క్యూబ్ మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం భూవైశాల్యం కనుగొనండి. ఆప్షన్ 1 100 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ 2 25 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ 3 625 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ 4 125 సెంటీమీటర్ స్క్వేర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 25 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్. 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వృత్త పరిధి సెంటీమీటర్లలో. ఆప్షన్ 1 120, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 70, ఆప్షన్ 4 88. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 88. నెక్స్ట్ క్వశ్చన్. మెథడాలజీ బిట్స్ అండి. గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు. ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 శ్రీనివాస రామానుజన్, ఆప్షన్ 3 ఆగస్ట్ కొమ్టే, ఆప్షన్ 4 అరిస్టాటిల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్నది ఎవరంటే అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం కింది ఏ విలువకు చెందినది. ఆప్షన్ 1 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 2 ప్రయోజన విలువ, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 సన్నాహక విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ప్రయోజన విలువ. నెక్స్ట్ క్వశ్చన్. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం. ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 ఆగమన పద్ధతి, ఆప్షన్ 3 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఆగమన పద్ధతి. ఉదాహరణల నుండి సూత్రాన్ని రాబట్టేది ఆగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. బోధనాభ్యాసన కృత్యాల్లో వీటి వలన విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు మొదలగునవి అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్ 1 బోధనోపకరణాలు, ఆప్షన్ 2 నల్లా లేదా గ్రీన్ బోర్డ్, ఆప్షన్ 3 పాఠ్యపుస్తకం మాత్రమే, ఆప్షన్ 4 నోట్బుక్ మాత్రమే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడం. ఆప్షన్ 1 అనుబంధం, ఆప్షన్ 2 అమూర్త ఆలోచన, ఆప్షన్ 3 ఖచ్చితత్వం, ఆప్షన్ 4 సహసంబంధం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, సహసంబంధం. లాస్ట్ క్వశ్చన్ అండి. యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 ప్రొఫెసర్ మోరిసన్, ఆప్షన్ 2 హెర్బర్ట్, ఆప్షన్ 3 బ్లూమ్, ఆప్షన్ 4 డిఎస్ కొటారి. యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రొఫెసర్ మోరిసన్. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.